ఇంతకు మునుపు ఓట్ల ప్రచారం అంటే ఎట్లుండే మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళు ఏమేం చేస్తారో చెప్పుకునేటోళ్ళు. ఇంతకు మునుపు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేసిరో చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మైకుల ముంగట తిట్టుకునుడు, మాటకు మాట అనుకునుడే రాజకీయం అన్నట్టు నడుస్తున్నాయి ఈసారి లీడర్ల ప్రచారాలు. నువ్వు ఒకటంటే నేను 4 గంట అన్నట్టే ఆడిపోసుకుంటుర్రు. మీటింగ్లు అంటే యాదకొచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ సారి ఏదో మీటింగ్ పెట్టిండట. ఏం మాట్లాడుతున్నాడో ఇందాం పర్రే. తెలంగాణలో మేము అంటేందో చూపెట్టినాం. మేమంతా కలిసి కట్టుకుంటే ఎట్టుంటుందో అందరికి అరికయ్యేటట్టు చేసినాం. ఇప్పుడు మల్లోపాలి చెయ్యి కలిపి దేశంలో షెయి పార్టీని ఎలుగులా చేస్తాం అన్నట్టే తిరుగుతున్నారు తెలంగాణలో షెయి పార్టీ లీడర్లు. అందుట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఓ రోజు ఎండ ఏగిచ్చి కొడుతుంటే కూడా నెత్తికి రుమాల కట్టి ప్రచారం జోరుగా చేస్తున్నాడు. అట్ట ఇప్పుడు పార్లమెంటు ఓట్ల ముంగట దినం 2-3 నియోజకవర్గాలలో మీటింగులు పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పేందుకు తయారైన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఆగో అయితేనే ఇప్పుడు మంగళవారం నాడు 3 దుక్కుల మీటింగ్ పెట్టి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. విన్నరా? ఇగో ఇట్ట కరీంనగర్ జిల్లాలో జమ్మికుంటలో పెట్టిన జనజాతర సభలో జోరుగా ముచ్చట్లు చెప్పిండు. ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు చాపించిండు. అంతేకాదు సెంటర్లున్న పువ్వు పార్టీ వాళ్ళ మీదకి గట్టిగానే దుబ్బెత్తి పోసిండు. డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇటు భూపాలపల్లి జిల్లాలో రేగొండలో పెట్టిన మీటింగ్ లో కూడా గట్టిగానే ఆపించిండు. ఇట్ట ఎండ లేదు, అగడు లేదు, ఓట్లు ఓడిసిపోయేడు దానిక కాళ్ళు మలిసే ముచ్చటే లేదు అన్నట్టే గాలి మోటరెక్కి గిల్ల తిరుగుతున్నాడు సీఎం సారు. క్షణం తీరిక లేకుండా అయితే సొంత రాష్ట్రంలా కాకుంటే పక్క రాష్ట్రంలా అన్నట్టే ఏడికి పడితే ఆడికే తిరుగుతున్నాడు. ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోతున్నాడు. ఎక్కడోళ్ళకు చెప్పేటి ముచ్చట్లు అక్కడోళ్ళకు చెప్తున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారు రంగంలోకి వచ్చినాకనే పోయిందనుకున్న షెయి పార్టీ ఎలుగులయ్యింది. సార్ వచ్చి ముచ్చట్లు చెప్తేనే పబ్లిక్ ఓట్లేస్తారు. సార్ అయితేనే అతికినట్టు ముచ్చట్లు చెప్తాడు అన్నట్టే మీటింగ్ లో మాట్లాడేటందుకు అందరు సార్లే పిలుస్తున్నారు అనుకుంటున్నాడ ఇప్పుడు చాలా మంది దానక. మరి చూడాలే సారు ముచ్చట్లు పార్లమెంటు ఓట్లలో ఏ పార్టీ పని చేస్తాయి అనేటిదిగా.